మీ భూమి మీరు చేసుకుంటా ఉన్నా దాని మీద హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి దాని మీద మీకు హక్కు కల్పిస్తున్నారు. సాగు చేసుకోవడానికి పనికొచ్చింది కానీ తాకట్టు పెట్టడానికి లేదు, అమ్మడానికి లేదు. అంతేనా సునీల్ గారు? కరెక్టేనా? ఆ విధంగా ఉండి బిజీగా మధ్యలో మళ్ళీ నెల్లూరు పోయి రావాలా. 100 మంది లబ్ధిదారులకి 178 ఎకరాలు. ఇదేమంటారు సార్? ఫ్రీ హోల్డ్ పాస్ పుస్తకం అంటారు. ఫ్రీ హోల్డ్ రైట్స్. 20 సంవత్సరాల క్రితం అసైన్మెంట్ పట్టా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అదే నేను అడుగుతా ఉంటాను, ఎందుకు వచ్చారు మీకు కల్పిస్తున్నారు ఆ భూమి మీద. ఈరోజు సర్టిఫికేట్ ఇస్తారు, పాస్ పుస్తకాలకి రాలేదు కదా సార్. ఇంకా వీటిని ఏంటంటే సార్ మనం పట్టాగా మనం వెబ్లైన్లో కూడా ఇచ్చేస్తాం సార్. సర్టిఫికేట్ ఇస్తారు, పూర్తి హక్కు ఇంకా మీదే. పట్టా పాస్ పుస్తకం రెడీ అవ్వగానే అది కూడా తీసుకొని వచ్చి మీ ఇళ్ళకే అందజేస్తారు. ఎవరు వస్తున్నారు అదన్నా చెప్పండి అమ్మా. అబ్బా, ఇరవై సంవత్సరాలుగా రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? కోసం నేను ఏదైనా చేయాలి, ఇంకా చేయాలి అనే ఆలోచన తపన ఉండే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. దీంతో పాటు ఎకరాలు అసైన్మెంట్ భూమి కూడా వారికి హక్కు కల్పిస్తున్నాం. అది మొదటి విడత. చుక్కల భూమి అని చెప్పి ఎంతో కాలంగా ఇబ్బందులు పడతా ఉంటే అది రిలీజ్ చేశారు. మీకు కూడా తెలియదేమో, మీకు ఒక విషయం చెప్తా. నిన్న కలువాయి మండలంలో ఉన్నప్పుడు బోర్డ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. డీబీటీ ద్వారా మీకు వచ్చిన పథకాల ద్వారా వచ్చిన డబ్బులు నాన్ డీబీటీ ద్వారా ఇంటింటికి వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. సచివాలయం పరిధిలో ఒక బోర్డు ఆవిష్కరించాం. కొన్ని సచివాలయాల్లో 10 కోట్లు, కొన్ని 12 కోట్లు, కొన్ని 15 కోట్లు, కొన్ని 20 కోట్లు. రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు పథకాల ద్వారా మీకు అందించింది 4.5 లక్షల కోట్లు. అంటే 4,59,000 కోట్లు మీకు పథకాల ద్వారా అందించారు. మొన్న మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ భూములు ఫ్రీ హోల్డ్ చేయటం కానీ, అసైన్మెంట్ ద్వారా కానీ, ఇనాం ద్వారా కానీ, మేతపురం కానీ ఇవన్నీ ఎంత వచ్చింది అని చూస్తే 9 లక్షల కోట్ల పైన ఇచ్చిండారు. దానికి చిన్న వాల్యూ, ఊర్లో వాల్యూలు వేసుకున్న 9 లక్షల కోట్ల పై భాగం. అంటే ఇది ఇవ్వాలంటే మనసు రావాలా, మనసు ఒప్పాలా. నా ప్రజలకు నేను చేయాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇంత ముందర, వారికి అవకాశం ఉండింది, చేయలే. తెలుగుదేశం ఉంది, నేను చేస్తాను, నేను ఇస్తాను. ఆయన రూపాయి ఇస్తున్నాడా, నేను 2 రూపాయలు ఇస్తాను. పిల్లల చదువులకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. మరి ఇదివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదే. వాళ్ళ గ్యారంటీలు చూడండి మీరు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు. ఇదివరకు హామీలో 100 రూపాయలు సబ్సిడీ ఇస్తా అన్నాడు. ఆ 100 రూపాయలు కూడా ఇవ్వాల. ఈ విధంగా డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి దానికన్నా ఎక్కువ నేనే ఇస్తాను అంటున్నాడు.
అబద్ధాలు చెప్పటంలో దిట్ట. అది మేము చెప్పనక్కర్లా, మీరు గుర్తించే ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని, మమ్మల్ని మోసం చేసే వ్యక్తిని మాకు వద్దు అని తీర్పు కూడా ఎట్లా ఇచ్చారంటే 175 సీట్లకి 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చిన సంవత్సరం నుంచి మాట మీద నిలబడుతూ ఆయన సుదీర్ఘ పాదయాత్రలో వర్గానికి, ఏ ప్రజలకి, ఏ కులానికి చెందిన వారికి ఎలాంటి నేను సాయం చేయగలను గుర్తించి 4 పేజీల మేనిఫెస్టోలో పెడితే తూచా తప్పకుండా ప్రతిదీ నెరవేర్చారు. అందుకనే ధైర్యంగా మమ్మల్ని మీ దగ్గరికి పొమ్మన్నాడు, ఇంటికి పొమ్మన్నాడు. ఎక్కడన్నా ఇబ్బందులు ఉండొచ్చు, చిన్న తప్పిదాలు జరిగి ఉండొచ్చు, అవి సరిదిద్దమన్నాడు. స్కూల్స్ చూస్తూ ఉంటారు, పిల్లలకి చదవడానికి డబ్బులు ఇవ్వటమే కాదు, స్కూళ్ళు బాగుపరచాలా, ఇంగ్లీష్ మీడియం చదవాలా, ఇంగ్లీష్లో చదవాలా మా పిల్లలు మార్చాడు. వైద్యంలో మీ దగ్గరికి వచ్చేటట్టే చేశాడు. మండల లెవెల్లో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామ సచివాలయం అని చెప్పి గ్రామానికి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది చాలక వాలంటీర్లను కూడా మీ ఇంటికే పంపించాడు. ఈ వ్యవస్థలో అవి లేకుండా ప్రభుత్వం జరగదు, దీన్ని కంటిన్యూ చేస్తానని చెప్పింది. ప్రజల కోసం పాటుపడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెత్తందారుల కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య రాజకీయ పోరు కాదు, ప్రజలకి పెత్తందారులకి మధ్య ఉన్న పోరు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజలే తీర్పు ఇస్తారు. అందుకే ధైర్యంగా అంటాడు ఆయన, నేను చేసిన పనులు మీకు నచ్చినాయా, మీకు అందిందా, అంతేనే నాకు ఓటేయండి అని. ఎవరు చెప్పగలరు ఆ విధంగా? లేని మాటలు చెప్పి మా పరితనాన్ని చూసి ఓటేయండి అంటున్నారు. అదే తెలుగుదేశం రేపు మేమేదో ఇస్తాము చేయండి అని ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఇది ఇస్తాం అది ఇస్తాం. ఇది మీరు గుర్తించాలి. ఎందుకు చెప్తానంటే ఏ సాయం చేయాలన్నా, ఏది ఇవ్వాలన్నా మనసు ఒప్పాలి. ఆ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం మీకోసం పాటుపడుతుంది. ఇది మీ ప్రభుత్వంగా గుర్తించి దాన్ని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత మీది. ఈరోజు మామూలుగా సాక్షిలో వస్తే న్యూస్ ఏదన్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూస్ అంటారు. అలాగే జ్యోతిలో వస్తే తెలుగుదేశం న్యూస్ అని గుర్తించాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి చూసారో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కల్లోలం అంటే 11 మందిని ఇన్ఛార్జీలుగా మార్చారు. ఆ 11 మందిలో కొందరిని పక్క సీట్లకు మార్చారు. అదే తెలుగుదేశంలో అందరికీ సీట్లు పదిలం, సిట్టింగులకి సీట్లు పదిలం. ఎంత తెలివిగా రాస్తారు చూడండి ఆంధ్రజ్యోతి. వాళ్ళకు ఉన్న సీట్లే 23, దాన్ని పదిలం అంటాడు. ఇంకా ఆ న్యూస్లోనే చూస్తే 23లో 4 పోయారు అంటే 4 లేరు, 19. గంటాకి స్థానచలనం
భవానీ బదులు ఆయన భర్త బుచ్చయ్య చౌదరికి ఎక్కడో అడ్జస్ట్ చేస్తాం అంటే అదొక 3, 4, 3, 7 సీట్లేమో 10లో అంటాడు. వాళ్ళ రాతల్లోనే ఆ పర్సంటేజ్ కానీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 151 మందికి పెడితే 68 సీట్లు వస్తాయి. అదే ప్రాతిపదికన అంటే నేను కొంచెం మ్యాథ్స్లో మా నాయన మ్యాథ్స్ టీచరు, నేను కొంచెం మ్యాథ్స్లో కొంచెం గట్టిగా ఉంటాను, లెక్కలు చెప్తాను బాగానే. అంటే తెలుగుదేశం పర్సంటేజ్ ప్రకారం మార్చగలిగింది అదే ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 68 సీట్లు మార్చగలరు తేడా లేకుండా. అక్కడేమో 10లో అంట, ఇక్కడ కల్లోలం అంట. అవసరాలను బట్టి పార్టీకి కొందరు సీనియర్స్ని వివిధ రకాలుగా వాడుకుంటారు. కొందరు ఎలక్షన్లు నిలబడలేక వయసు రీత్యా మారుతారు. ఇవన్నీ సహజం. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం. దానిలో చాలామందికి పాపం కోరిక ఉండింది ఇక్కడున్న నాయకులకి. ఇదివరకు నా ఎమ్మెల్యే కానీ ఇక్కడికి వస్తే చూపిస్తాము ఏంటి అన్నట్టు న్యూస్లు వస్తూ ఉన్నాయని. ఆంధ్రజ్యోతిలో అది కూడా రాశారు, మీరు కొంచెం ఆశాభంగం అన్నట్టు. శ్రీధర్ రెడ్డికి ఏమో రూరల్ అంట, ఆనంకేమో ఆత్మకూరు కానీ సర్వేపల్లి. ఇక్కడికి వస్తే మీరు తగిన రీతిలో బుద్ధి చెప్పాలనుకున్నారు, అది కుదిరేటట్టు లేదు, అది గుర్తించాలి. ఆంధ్రజ్యోతిలోనే రాశారు కాబట్టి అది నిజమైన నమ్మాలి మనం. బాబు ఉండండి బాబు. ఇది పేపర్లో న్యూస్ ఏ విధంగా తప్పుడు ప్రచారం, ఎందుకంటే 1కి 4 ఉన్నాయి, కానీ నిజాలు ప్రజలకు తెలుసు. చేస్తున్న మంచి పనులు మీకు తెలుసు. మా మీడియా మిత్రులు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయం వాళ్ళ ముందర కూడా తెలియజేస్తే నలుగురికి నిజాలు తెలుస్తాయని. కానీ ఈరోజు రాపూర్ ప్రజలకు మంచి దినంగా భావిస్తూ ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ అంటే మీ భూమి మీద మీకు హక్కు కల్పించడం, అలాగే కొత్తగా అసైన్మెంట్ ల్యాండ్లు మీకు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల మీ మీద పెంచుకున్న నమ్మకం, మీకు చేసే మేలు మీరు గుర్తించి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేయాలని ఈసారి మా నాయకులందరికీ తెలుసు. గట్టిగా పనిచేస్తాం. 175కి 175 సీట్లు గెలిచి మళ్ళీ మీకు ఇలాగే మంచి చేస్తూ ముందుకు పోతామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.